హలో గాయ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్కి పసుపు, కారం, మసాలాలన్నీ బాగా కలుపుకొని చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత చికెన్ బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి, ఆయిల్ వేసి బిర్యానీ మసాలా కూడా వేసి బిర్యానీ మసాలాని వేపుకోవాలి. చికెన్ ఫ్రై కోసం వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేగిన తర్వాత ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి కూడా వేసి వాటిని వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్గా వేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే చికెన్ అనేది త్వరగా మాడిపోయి లోపల ముక్క అనేది ఉడకదు. కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే వేగిపోయింది. ఈ చికెన్ ఫ్రైని బిర్యానీ ఉన్న కుక్కర్లో వేసుకోవాలి. చికెన్ పీస్ కూడా యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్, పసుపు, కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ బిర్యానీకి సరిపడినంత రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకొని సరిపడినంతగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడినంతగా నీళ్ళు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. అంత ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్